ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడకపోయే విషయం విద్యార్థులు, పరీక్షలు, ఫలితాలు, మార్కులు, ర్యాంకులు. ఈ టాపిక్ ఈ మధ్య వచ్చిన పరీక్ష రిజల్ట్స్ చూసి కొంతమంది విద్యార్థులు కలత చెంది అనూహ్యమైన నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రుల్ని దుఃఖానికి లోన్ చేస్తూ వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. దీని గురించి ఈ విషయాన్ని మాట్లాడాలని నాకు అనిపించి మాట్లాడుతున్నాను. మనందరం పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలి, ఉజ్వలంగా ఉండాలి, ఉన్నత పదవుల్లో ఉండాలి, నైపుణ్యంతో బతకాలి, 10 మందిలో ఒక్కడిలాగా కాకుండా ఒక మంచి వ్యక్తిత్వంతో ఉన్నతంగా ఉండాలని ఆశిస్తాం. కానీ ఈ మార్గంలోనే మనం మార్కులు, ర్యాంకులు అనే విషవలయంలో చిక్కి వేదన చెందుతూ ఉంటాం. మనం వీళ్ళకి మార్కులు, ర్యాంకులు రావాలని ఉన్నతమైన స్కూళ్ళల్లో చేర్చి ఉన్నత విద్య నేర్చుకునేలాగా ప్రోత్సాహం కూడా చేస్తాం. ఇంతవరకు బాగానే ఉంది. కానీ మనం ఎక్కడ తప్పు చేస్తున్నామంటే, మనిషి వ్యక్తిత్వ వికాసం కన్నా కూడా మార్కులు, ర్యాంకులే ముఖ్యమైనది అన్న పందాలో ఇరుక్కుపోతున్నాం. ఈ విషయంలో నేను విద్యార్థులకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. విద్యార్థులారా, ఈ పరీక్షలు అనేవి మీ భవిష్యత్తుకి గీటురాళ్ళు కాదు. ఈ ఎగ్జామ్స్ అనేవి ఎట్లాంటివంటే, మనం ఒక ఫోటో తీసుకున్నాం అనుకోండి, కెమెరా ద్వారా ఒక ఫోటో తీసుకున్నాం అనుకోండి, ఆ ఫోటో మనకి ఏం చెప్తుంది? ఆ మనిషి ఆ సమయంలో ఎలా ఉన్నాడు అనేది చెప్తుంది. అంతకుముందు ఎలా ఉన్నాడు, తర్వాత ఎలా ఉన్నాడు అని చెప్పదు. అంతేకాకుండా అతని వ్యక్తిత్వాన్ని గురించి మంచివాడా, చెడ్డవాడా, తెలివిగలవాడా, డాక్టరా, ఇంజనీరా అనేది చెప్పదు. అలాగే ఎగ్జామ్స్ కూడా ఆ సమయంలో మీరు రాసిన పరీక్షల్ని బట్టి కొన్ని మార్కులు ఇస్తుంది. అవి ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. అది మీ భవిష్యత్తుని నిర్ధారించే ఎగ్జామ్ మాత్రం కాదు. అది నిజానికి మీరు అంతకన్నా తెలివిగల వాళ్ళు అయి ఉండొచ్చు, అంతకన్నా మేధాపరులు అయి ఉండొచ్చు. అదే ఎగ్జామ్ని తర్వాత మీరు అద్భుతంగా రాయగలిగి ఉండొచ్చు. ఈ మాత్రం భాగ్యానికి మనం కలత చెంది తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మన భవిష్యత్తుని చిన్నాభిన్నం చేసుకోవటం కరెక్ట్ కాదు కదా. తల్లిదండ్రులకు కూడా ఒక చిన్న మనవండి. మనం పిల్లల్ని రక్షించి, మన కనుసనాల్లో రక్షించి, వాళ్ళు ఉన్నత పదవులు అధిరోహించి వాళ్ళ భవిష్యత్తు బాగుండేట్టుగా చూడటమే కదా. మనం జడ్జిల్లాగా వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించకూడదు కదా. ఇది కోర్టు హాల్ కాదు కదా. మీరు జడ్జిల్లాగా, కోర్టు హాల్లాగా ప్రవర్తిస్తే వాళ్ళు శిక్ష పొంది ముద్దాయిల్లాగా ఫీల్ అవుతారండి. వాళ్ళల్లో ఒక భయం తప్పితే ఏం ఉండదు.
రక్షించే చోట, రక్షింపబడే చోట భయం నాస్తి, భయం ఉండకూడదు. అక్కడ ప్రేమ అనురాగాలు ఉండాలి. వాళ్ళ తప్పుల్ని, వాళ్ళు చేసే వాళ్ళ ఫెయిల్యూర్స్ని మీరు పాజిటివ్గా తీసుకోండి. వాళ్ళు తప్పుల నుంచి కూడా నేర్చుకునే అవకాశం ఇవ్వండి. ఆ తప్పులు దిద్దుకునే అవకాశం ఇవ్వండి వాళ్ళకి కదా. మనం వాళ్ళ తప్పులు దిద్దుకునే అవకాశం ఇవ్వాలి కదా. వాళ్ళని ఒక దోషుల్లాగా భావించకూడదు కదా. వాళ్ళు తమని తాము ఒక ముద్దాయిల్లాగా ఫీల్ అవ్వకూడదు కదా. టీచర్స్కి కూడా ఒక చిన్న విన్నపం అండి. మనం ప్రశ్నలు జవాబులు నేర్పడంతో పాటు వాళ్ళని 10 మందిలో చిన్నబుచ్చకూడదండి. తప్పు చెప్పారు, తోటి విద్యార్థులు, కొంతమంది విద్యార్థులు రైట్ చెప్పారు, ఒక విద్యార్థి తప్పు చెప్పాడు, చెప్పనివ్వండి, ప్రోత్సహించండి, ఆ తప్పును కూడా ప్రోత్సహించండి. నాన్న నీ ప్రయత్నం బాగుంది, కానీ అది కొంత సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది అని కరెక్ట్ చేయండి, ప్రోత్సహించండి. వాళ్ళ ఉత్సాహాన్ని చిదిమేయకండి సార్. చదువు మీద ఉండే ఉత్సాహాన్ని చిదిమేయకండి. అట్టా చిదిమేస్తే వాళ్ళు స్కూల్కి రావడానికే భయపడతారు. వాళ్ళు స్కూల్కి రాకపోతే విద్యని ఏమి నేర్చుకుంటారు? అవునా? తేజస్వినామ దీతమస్తు, తేజస్వినామ దీతమస్తు అనే వేదవాక్యం ఏం చెప్తుందంటే, విద్య అనేది వెలుగులతో నిండి ఉండాలి, భయాన్ని పారద్రోలేదిలాగా ఉండాలి, భయాన్ని పోగొట్టాలి. వెలుగులతో నిండి ఉండాలి, భయాన్ని పోగొట్టాలి, ఉన్నత శిఖరాలు అవరోధించేదిలాగా ఉండాలి. ఉన్నత శిఖరాలకి చేర్చాలండి. ఇంతే విద్య అంటే. దీని గురించి మనం కకావికలైపోయి పిల్లల్ని బాధపెట్టి తల్లిదండ్రులు వేదన చెంది టీచర్లు కలత చెంది ఇంత అనవసరం అండి. నమస్తే.